Dear students, this is integration VSAQs. Question number 12. This is integral e power x into f of x plus f dash x dx equal to e power x into f of x plus c model. Okay. ఈ సమ్ చూద్దాం. ముందు ఇచ్చిన సమ్ని e power x ముందు తీసుకొద్దాం. ఇలా రాద్దాం. ఈ పవర్ ఎక్స్ని ముందు తీసుకొచ్చి మిగిలిన ఎక్స్ బై ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ని పక్కన రాద్దాం. ఈ ఎక్స్కి కిందనే ఉందో చూడండి, +1 ఉంది. సో ఇక్కడ కూడా ఎక్స్కి మనం +1 యాడ్ చేద్దాం. లేని యాడ్ చేసాం కదా, వెంటనే దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం -1 కూడా రాద్దాం పక్కన. అర్థమైందా? ఇప్పుడు ఎక్స్ ప్లస్ 1 ఒక గ్రూప్ కింద తీసుకుందాం, మిగిలిన 1 ఒక గ్రూప్ కింద తీసుకుందాం. 2 గ్రూప్స్ కింద డివైడ్ చేద్దాం. ఫస్ట్ పార్ట్ బై డినామినేటర్, దట్ ఈస్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఓకే, డిఎక్స్. ఇప్పుడు ఈ రెండు చూస్తే ఇది ఎక్స్ ప్లస్ 1 కింద ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. అది ఎలా సింప్లిఫై అవుతుంది ఇక్కడ చూడండి. ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 అని అర్థం. సో ఇక్కడ 1 రాసుకోవచ్చు. ఇది కట్ అయితే మనకి 1 బై ఎక్స్ ప్లస్ 1 మిగులుతుంది. 1 బై ఎక్స్ ప్లస్ 1. సో ఇదంతా కలిపి 1 బై ఎక్స్ ప్లస్ 1 మిగులుతుంది. ఇప్పుడు మనకి ఫార్ములాలో మధ్యలో ప్లస్ ఉంది. సో ఈ మైనస్ ఏం చేద్దామంటే ప్లస్ చేసి మైనస్ని ఈ 1కి అటాచ్ చేద్దాం. ఓకే, ఇదో బ్రాకెట్లో పెట్టండి డిఎక్స్. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటే ఇది ఎఫ్ డాష్ ఎక్స్ అవుతుంది. ఎందుకంటే మనకి ఫస్ట్ డెరివేటివ్స్లో తెలుసు డి బై డిఎక్స్ ఆఫ్ 1 బై ఎక్స్ ఈజ్ -1 బై ఎక్స్ స్క్వేర్. సేమ్ మోడల్ ఉంది. 1 బై ఎక్స్ మోడల్ ఉంటే దాని డెరివేటివ్ -1 బై ఎక్స్ స్క్వేర్. ఎగ్జాక్ట్గా ఈ మోడల్లో ఉంది. కాబట్టి ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇది ఎఫ్ డాష్ ఎక్స్ అవుతుంది. సో అంటే కరెక్ట్గా ఈ మోడల్లోకి వచ్చింది. ఈ పవర్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ప్లస్ ఎఫ్ డాష్ ఎక్స్ కరెక్ట్గా ఈ మోడల్లోకి కుదిరింది. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. ఈ పవర్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 1 బై ఎక్స్ ప్లస్ 1 ప్లస్ సి. ఇది ఆన్సర్. దీన్ని ఇంకా సింప్లిఫై చేయాలంటే ఈ పవర్ ఎక్స్ ఇంటూ 1 ఈ పవర్ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ 1 ప్లస్ సి అని మనం రాసుకోవచ్చు. ఓకేనా?